కాంగ్రెస్ సర్కార్పై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రులు. బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ జలదోపిడీ పెరిగిందన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్, హరీష్ రావు తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడిందన్నారు. పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకే ప్రజాపాలనపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మంత్రులు. నదీ జలాలపై కేసీఆర్, హరీష్ రావు బరితెగించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లలో పాలమూరు, డిండి, ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 45 టీఎంసీల లేఖ కొత్తది కాదని, గతంలో బీఆర్ఎస్ సర్కార్ దీనికి ఒప్పుకుందన్నారు. 90 టీఎంసీలను కేసీఆరే 45 టీఎంసీలుగా చేశారని మీడియా చిట్చాట్లో చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇప్పటికీ పూర్తిగా పర్యావరణ అనుమతులు రాలేదన్నారు మంత్రి ఉత్తమ్. 10 ఏళ్లు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసింది కేసీఆరేనన్నారు. 90% పనులు పూర్తయితే 1 ఎకరాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు మంత్రి. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ 71%, ఏపీకి 29% నీళ్లు కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్ కు లేఖ రాశామని చెప్పారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో అంచనాలు పెంచారని ఆరోపించారు. ప్రపంచంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా 4 గింతలు అంచనా పెంచలేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుకి వర్తించని కోవిడ్ ఎస్ఎల్బీసీకి ఎలా వర్తిస్తుందని నిలదీశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్ నేతలు అసూయపడుతున్నారన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. పెట్టుబడులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే కేసీఆర్ తేలిగ్గా కొట్టిపారాయడం దారుణమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీ వచ్చిందా అని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి 5 లక్షల కోట్ల పైమించి పెట్టుబడులు ఎంఓయూలు జరిగితే ఆ ఎంఓయూలను చాలా తేలికగా కొట్టుపడేసి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు. మాకు అర్థం తెలుసు దాని గురించి. మేము ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచ చేయలేదు. ప్రజలు ఎప్పుడో బీఆర్ఎస్ ని ఫుట్బాల్ ఆడుకున్నారని అన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ తో ఫుట్బాల్ ఎలా ఆడాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. ప్రజలు సేవ చేయాలని కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారని చెప్పారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీతక్క. అధికారం పోయిన కాడ నుంచి ఏదో వాళ్ళదెవరో గుంజుకున్నట్టుగా, వాళ్ళ ఇంట్లో పడి ఎవరో దోచుకున్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కుటుంబంలో వచ్చే సమస్యలు వాటికి కవితకు జవాబు చెప్పలేక ఇవాళ మా పార్టీ మీద పడుతారు. ఫస్ట్ మీ పార్టీలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడం తెలియజేస్తాం. ఫుట్బాల్ మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆడతారో ప్రపంచ ఆటగానితో ఆడే చూపించిండు. ప్రజల సమస్యల మీద మేము చాలా పాజిటివ్ దృక్పథంతో ఉంటాం. తప్పుడు ప్రచారాలు చేస్తే మా సీఎం గారు ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడతారు. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ కి ప్రజలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేసినా కాంగ్రెస్ కే మెజారిటీ స్థానాలు వచ్చాయన్నారు. 10 ఏళ్ల పాలమూరు ప్రాజెక్ట్ ని ఎందుకు పడావు పెట్టారని ప్రశ్నించారు మంత్రులు. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేటీఆర్ ఏం మాట్లాడిండు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అన్నాడు. అంటే ప్రజలు ఆ ప్రజాభిప్రాయం చెప్పబోతా ఉన్నారు, ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు. సో ప్రజలు తీర్పు చెప్పిండ్రు. అంటే స్పష్టంగా కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు చెప్పని ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే, బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీకితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీక్తానే ఉన్నారు. అరే మీరు కాలువలే దోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, అన్ని క్లియరెన్స్లే రాలేదు. నేను ఎట్లా చెప్పేది? చెప్తే మంది ఏమని అనుకుంటారా, ప్రజలు ఏమని అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా
జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో యూరియా కొరత యాప్ పై కేసీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని చెప్పుకునే వారికి యూరియా ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి సకాలంలో యూరియా సరఫరా కాకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ₹1,00,000 రుణమాఫీకి 5 ఏళ్లు సమయం తీసుకున్నా సగం మంది రైతులకు కూడా అప్పు మాఫీ కాలేదన్నారు. తాము ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసి చూపించామన్నారు. 9 నెలల్లో 67 లక్షల మంది రైతుల ఖాతాల్లో 8,290 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేశామని చెప్పారు. ధాన్యం కొనడమే కాదు సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నామన్నారు మంత్రి తుమ్మల.